నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. గత కొద్ది రోజుల క్రితం గరికెపాటి గారు మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పిల్లలకు గుడ్డు పెట్టవద్దు, ఒకవేళ వాళ్ళు గుడ్డు పెడితే వాళ్ళకి బట్టలు ఇస్తాయి, వాళ్ళకి అదేవిధంగా అన్ని కూడా ఇస్తూ ఉంటుంటే వాళ్ళు శోభనం పెళ్లి కొడుకులాగా తయారై వస్తారు తప్ప చదువు మీద ధ్యాస ఎందుకు వస్తూ ఉంటుంది అని మాట్లాడిన మాటలు యావత్తు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం సంచలనంగా మారిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇదే నేపథ్యంలోనూ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మేము రీసెంట్‌గా మీరు చూస్తానే ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా గరికపాటి గారు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనేది. అంటే ఆయనకంత సపోర్ట్ ప్రజాదరణ ఉన్నా గానీ, ఇలాంటి మాటలు మాట్లాడడం వెనక అసలు ఏం జరుగుతుంది? ఆయన్ని దిగజార్చుకునే ప్రయత్నం ఇదంతా కూడా జరుగుతుంది అనే మాట. ఇదంతా పక్కన పెడితే అసలు గుడ్డు మీద వివాదం అనేది చాలా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మీరేమంటారు అసలు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రభ మీరు ఇంత దూరం నా కోసం వచ్చి నా అమూల్యమైన సలహాలు కావాలని ఎప్పుడు అడుగుతుంటారు. ఈరోజు గరికపాటి గారి ఒక మహానుభావుడు, సమాజానికి ఎంతో మంచి విలువల్ని, మంచి మంచి మాటల్ని సందేశాత్మకంగా ఎంతో చెప్పే అతను వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సి వస్తుందని ఏ రోజు కూడా అనుకోలేదు. కానీ ఎంత బాధాకరమైన విషయం అంటే, మన పిల్లలు తల్లిదండ్రులు కానీ మన పిల్లలు కానీ ప్రభుత్వ పథకాలు ఇవి ప్రవేశపెట్టాలి అని ఎప్పుడు చెప్పలే మనకి. అంటే ప్రభుత్వంలో రాజకీయ నాయకులు తమ యొక్క స్వలాభం కోసం రకరకాల ప్రలోభాలకి ప్రజలకి అవసరమైనవి కొన్ని, అవసరం లేని కొన్ని కూడా ప్రభుత్వ పథకాల పేరుతో ప్రవేశపెట్టి ఆ పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళ పార్టీ మీద గౌరవాన్ని పెంచుకోవడానికి కోసం పథకాలు ప్రవేశపెడతారు. అవి ప్రవేశపెట్టమని ఆ పసిబిడ్డలు ఎవరు చెప్పలే. ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం కింద ఒక కోడిగుడ్డు అంటే చాలా ప్రోటీన్ అంటే మంచి పౌష్టికాహారాన్ని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు పిల్లలకి తల్లిదండ్రులకి మంచి పథకాలు ప్రవేశపెట్టడం చాలా హర్షణీయం. అదేవిధంగా ఆ పిల్లలు మీరు కోడిగుడ్డు కోసమే వస్తారనే మాట మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. దాదాపు ఒక 10 ఏళ్ల క్రితమే ఈ మాది రుద్రాక్షపల్లి, మా అత్తగారిది ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి. దాసరి బుచ్చిరామారెడ్డి గారు దాదాపు వాళ్ళ తాతల గారు 1600 ఎకరాల ల్యాండ్ లార్డ్స్. ప్రతి కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి రాజకీయ నాయకులు కూడా శీలం సిద్ధారెడ్డి గారు, జలగ వెంగళరావు వీళ్ళందరూ కూడా మా ఇళ్ళకు వచ్చి భోజనాలు చేసి రాజకీయంగా ఎంతో మందికి మా కుటుంబం వాళ్ళ యొక్క సపోర్ట్ చేసిన వాళ్ళం. మేము అంత పెద్ద కుటుంబం. నాలాంటి ఆమె ఒక సామాజికంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బాల కార్మికులు ఎట్లయితే పిల్లల్ని పాపం తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి బాగలేక ఎక్కువ మంది పిల్లల్ని కని ఆ పిల్లల్ని పనిలో పెట్టి ఆ పిల్లల ద్వారా వచ్చే డబ్బులతో తండ్రి తాగుడికి వ్యసనాలకు బానిసైపోయి ఎన్నో రకాలుగా ఆ పిల్లల యొక్క బాల్యాన్ని చిదిమేస్తున్న దశలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం స్కూళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బాల కార్మికుల స్కూళ్ళల్లో కూడా భోజనం పెట్టడం, దానికి ఎంత ₹2 ఇచ్చేవాళ్ళు. ₹2కి ఏమీ రాదని చెప్పి స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకొచ్చి మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తే మా ప్రభుత్వానికి మంచిదన్నప్పుడు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే బాలకార్మికుల స్కూళ్ళ కోసం రుద్రాక్షపల్లిలో బాలకార్మికుల స్కూల్ ప్రవేశపెట్టి ఎన్నో స్కూళ్ళు దాదాపు 15 స్కూళ్ళు కొడంగల్, కోస్గి, రావులపల్లి అన్ని చోట్ల కూడా స్కూల్స్ ప్రవేశపెట్టి దాంట్లో నా కాలేజ్లో బయలుదేరితే హైదరాబాద్ నుంచి ఖమ్మంకు పోవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో అప్పుడు ఒక 100 మంది పిల్లలకి 2 lakhs శాంక్షన్ చేస్తే అక్కడ బాల కార్మికులు ఎట్లంటే పాపం పనిలో ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల డబ్బుల కోసం ఇక్కడ స్కూల్కి వచ్చి భోజనానికి చేసేవాళ్ళు, మళ్ళీ పిల్లల్ని తీసుకుపోయి పనిలో పెట్టేవాళ్ళు. సో మనం ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి 100 మంది పిల్లలకి 50 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు కాదు పాపం. సో అందుకని చెప్పి నేనేం చేశానంటే 2 lakhs శాంక్షన్ అయితే ఇది అన్యాయం, ప్రభుత్వం సొమ్ము 2 లక్షలు శాంక్షన్ అయితే ఇది ప్రభుత్వ సొమ్ము అన్యాయంగా ఈ పిల్లలు రాకపోయినా సరే వీళ్ళకి దొంగ లెక్కలు రాయటం అనవసరం అని చెప్పి బాలకార్మికులు ఎన్సిఎల్పి దానికి అధికారి అయిన శ్రీనివాసరెడ్డి గారికి ఆ 2 లక్షల చెక్ వెనక్కి ఇచ్చేసేసి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మాట రుద్రాక్షపల్లిలో మా వారి స్నేహితుడు వాళ్ళ ఇంట్లోనే ఆ స్కూల్ పెట్టించి ఆ గవర్నమెంట్ ఇచ్చే 1500 ఆ టీచర్కి పనికి వస్తాయి అనే ఉద్దేశంతో మంచి హృదయంతో మాలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బాలకార్మికుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఇద్దామని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళం. అక్కడ మీకు పాయింట్ అర్థం కానిది ఏంటంటే మన 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 దేశంలో మన దౌర్భాగ్యం అత్యంత పేదరికంగా ఉండే పిల్లలు తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కువ మందిని కానీ ఆ పిల్లలతో పని చేయించుకుంటే, ఇప్పుడు పెద్ద కూతురు ఉంటుంది, ఇంకో కూతురుని పుడితే ఆ చిన్న కూతురుని చూసుకుంటుంటుంది ఇంట్లో, ఈ అమ్మాయి స్కూల్కి పోవాలని ఉంటుంది, ఈ పిల్లని ఎవరు చూసుకోవాలి?
ఆ తల్లిదండ్రులు పొలానికి పోతే ఈ పిల్లల్ని ఎవరు బాధ్యత స్వీకరించాలి? అటువంటప్పుడు పెద్ద పిల్ల చిన్న పిల్లని చూసుకోవటం, చిన్న పిల్ల ఇంకో పిల్లని చూసుకోవటం, ఈ పెద్ద పిల్లకి చిన్నప్పుడే పెళ్లి చేయటం, ఆ పిల్లకి మళ్ళీ పిల్లలు పుట్టడం, ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో, పేదరిక పరిస్థితిలో ఉండే మన యొక్క సమాజంలో ఈ యొక్క పథకాలు ప్రవేశపెడితే, ఏది మంచి న్యూట్రిషన్ ఫుడ్, ఒక కోడిగుడ్డు, ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ ప్రవేశపెడితే పిల్లలు తప్పనిసరిగా వస్తారు, చదువుకుంటారు, కనీసం ఒక గంట సేపైనా మనం చెప్పే విద్య నేర్చుకుంటారు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలని అవహేళన చేయటం మొదటి తప్పు. ఆ తర్వాత రెండో తప్పు ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులు ఎవరు కోరుకోలే ఆ పథకాలు ప్రవేశపెట్టమని అడగకపోయినా కూడా రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసమో లేకపోతే ప్రజల మీద ప్రేమతో అభిమానంతో చేయటమో కొన్ని పథకాలు ప్రవేశపెడతారు. అది ఎవరు తప్పు? తల్లిదండ్రులు తప్ప కాదు. సో వాళ్ళు వాళ్ళ బెదిరికాన్ని భరించడానికి ఎక్కువ మంది పిల్లల్ని కానీ పెద్ద పిల్లతో పని చేయించుకోవటం, చిన్నపిల్లతో పని చేయించుకోవటం, మళ్ళీ ఈ తాగుడికి వ్యసనాలకి బలైపోయిన తల్లిదండ్రులు సాయంత్రం అయ్యేసరికి కష్టపడి పనిచేసాము, ఒళ్ళు హూనం అయిపోయిందని చెప్పి ఆ తండ్రి అనేవాడు తాగుడికి అలవాటైపోయి ఆ పిల్లలు సంపాదించింది తల్లి సంపాదించే డబ్బులతో కూడా ఆ తాగుడికి వ్యసనానికి అలవాటైపోయి బతుకుతున్నారు. సమాజంలో ఈ వ్యవస్థని మార్చాలి అంటే అది ఎవరి వల్ల అవుద్ది? ప్రభుత్వం వల్లే అవుద్ది. సో ప్రభుత్వ పథకాలలో ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడం వల్ల కనీసం కొంత సమయమైనా పిల్లలకి అయ్యో నేను పొద్దున్నే వండకపోయినా అక్కడ గవర్నమెంట్ కోడిగుడ్డుతో సహా మంచి న్యూట్రిషన్ ఇస్తుంది అని తల్లిదండ్రులు చాలామంది నా కళ్ళ ముందే ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఒక 2 గంటలో 3 గంటలో కనీసం చదివించుకొని, మేమెందుకు ప్రభుత్వం ఇటువంటి చేసే కార్యక్రమాల్లో పాల్గొంటామంటే, మేము స్వచ్ఛందంగా పెడితే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉండదు. పిల్లలు చదువుకున్న దానికి 10th క్లాస్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి వాల్యూ ఉంటుంది రేపు ఉద్యోగం రావడానికి. సో అందుకని చెప్పి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మాలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి మా సొంత డబ్బులతో లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేసుకుంటూ ఆ పిల్లలు రైట్. అంటే ప్రత్యేకంగా వచ్చేసరికి గరికపాటి గారు మాట్లాడిన మాటల్లో చూస్తే అంటే ఇవన్నీ ఇస్తూ ఉంటుంటే అంటే వాడికి స్కూల్ యూనిఫామ్స్ కానీ అన్నం పెట్టి పంపించడం కానీ ఎవరన్నా వాళ్ళు ఇంటికా నుంచి తెచ్చుకోవాలి, అదేవిధంగా వాడికి మధ్యాహ్నం గుడ్డు పెడతాం, ఇదంతా చూస్తే వాడు కొత్త పెళ్లి కొడుకుల శోభన పెళ్లి కొడుకులాగా తయారవుతాడు తప్ప బడికి ఎందుకు వస్తాడు వాడు అన్న మాటలని అసలు ఏ విధంగా చూడాలి? ఒకటండి, అసలు శోభనం పెళ్లి కొడుకు అనే మాటకి ఆ పిల్లలకి అర్థం తెలుస్తుందా? ముందుగా ఏదో పెళ్ళి అంటే ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కాబట్టి పెళ్ళి అవన్నీ తెలుస్తాయి, కానీ శోభనం పెళ్లి కొడుకు అనే మాటకి అర్థం తెలియని మాటలతో పిల్లల మనోభావాలను దెబ్బతీయటం మరి ఒక పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు ఆశించలా. ప్రభుత్వం చెప్పాను కదా, రాజకీయ నాయకుల సులాభం కోసమో లేకపోతే చాలామంది రాజకీయ నాయకులు ప్రజల మంచి కోసమో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని. ఈ కోడిగుడ్డు పథకాలు ఎందుకు, ఇంకేమన్నా పథకాలు ఎందుకు అని ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రభుత్వాధికారులని, రాజకీయ నాయకులను. వీళ్ళని ప్రశ్నించండి. పసిబిడ్డలు ఏమీ తెలియకుండా వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాల వల్ల, వాళ్ళు ఇచ్చే కోడిగుడ్డు వల్ల వస్తుంటే వాళ్ళు శోభనం పెళ్ళికొడుకు అంటం అనేది ఎంత సమంజసనీయం అనేది పెద్దలు, దైవజ్ఞులు, మీరు ఎంతో నాలెడ్జ్ కన్న వాళ్ళు, మీ తల్లిదండ్రులు మీకు ఎంతో పండిత విజ్ఞానాన్ని మీకు ఇచ్చారు. కానీ ప్రతి తల్లిదండ్రులకి అంత శక్తి సామర్థ్యాలు లేవు. వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి, వాళ్ళకి చదువు చెప్పించుకునేంత శక్తి సామర్థ్యాలు లేనప్పుడు కనీసం ఇటువంటి ప్రలోభాలు, ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా మనం ఒక చేస్తామంటేనే కదా ఎవరైనా ముందుకు వచ్చేది. ఏదైనా స్వలాభం లేకుండా ఎవరు రారు కదా. మీరు కూడా ఈ విధంగా ప్రవచనాలు చెప్తున్నారంటే ఫ్రీగా చెప్పడం లేదు కదా. మీరు కూడా కొంత ఆశించి మీలో స్వార్థం లేకుండా మీరేం చేయటం లేదు కదా. ఎందుకంటే మీరు చేయటం వల్ల మీరు ప్రజలందరి దృష్టిలో మీరు గొప్ప పేరు తెచ్చుకోవటం ఒకటి. అదేవిధంగా మీ ప్రవచనాలకు వచ్చినప్పుడు మీకు కొంత ఫీజో ఏదో ఒక ఆదాయం ఉంటేనే కదా మీరు చెప్పేది. అటువంటి పిల్లలకి ఏదో ఒక ఆదాయం ఉంటే, స్కూల్కి వస్తే నాకు ఇది బెనిఫిట్ ఉంటుంది అనే ఒక చిన్న ఆదాయం ఉంటే చూపిస్తేనే కదా పిల్లలు వచ్చేది. ఒక చాక్లెట్ ఇస్తాము, ఏదైనా పిల్లలకి ఇస్తే, ఏదైనా ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళకి ఎంత సంతోషపడతారు చాక్లెట్ ఇచ్చారని. అట్లాగే దీంట్లో న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎవరైనా వస్తారండి స్కూల్కి? పెద్ద బాగా డబ్బులుండే పిల్లలు ఎవరైనా స్కూల్కి వచ్చి కోడిగుడ్డు కోసం వస్తారా? దేనికి వస్తారు? ఈ పసిబిడ్డల్ని ఇంత అసహ్యకరంగా, ఇంత బాధాకరంగా మాట్లాడటం చాలా తప్పు. అది చాలామంది వాళ్ళ కొడుకో ఎవరో చెప్తున్నారు, మా నాన్నగారు అనలేదు, పక్కదారి పట్టిస్తున్నారు అని. ఇది నిజంగా గరికపాటి గారు అన్నట్లయితే ఇది తప్పు, ఇది చాలా తప్పు. మా లాంటి వాళ్ళు దాదాపు 40 సంవత్సరాల మా సోషల్ సర్వీస్లో ₹1 ప్రభుత్వం నుంచి ఆశించకుండా, ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆశించకుండా, ఫారిన్ నుంచి ఆశించకుండా స్వచ్ఛందంగా మా డబ్బులతో సేవ చేసే మాలాంటి మనోభావాల్ని దెబ్బతీయటం కూడా మీ తప్పు. ఎందుకంటే చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి స్కూళ్ళల్లో చేర్పించి వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది, మీకు భోజనం తెచ్చుకునే పని లేదు, మీ తల్లిదండ్రులు పొద్దున్నే పొలాలకు వెళ్ళిపోతే మీరు అన్నం వండుకునే పని లేదు, పిల్లల్ని పంపించేస్తే చాలని చెప్పి విద్య అభివృద్ధి కోసం, విద్య లేనివాడు వింత పశువంటారు, మీ నాలిక మీద సరస్వతీదేవి ఉండబట్టే కదా మీరు ఇంతమంది మా అందరికీ ప్రవచనాలు చెప్తుంటే మేము వింటున్నాము. అదే సరస్వతీదేవి మీ నాలిక మీద లేనప్పుడు మేము వింటామా?
ఆ విద్య కోసం, ఆ విజ్ఞానం కోసం పిల్లలు వస్తున్నారు స్కూల్కి. ఆ విజ్ఞానం కోసం దేనికి వస్తున్నారు? వాళ్ళకి ఏమి ఇంట్లో సరిగా వాళ్ళు పొద్దున్న లేస్తే ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు పనోళ్ళు ఉన్నారు. వాళ్ళు పొద్దున్న లేస్తే కూలి పనికి వెళ్ళిపోతారు. పొద్దున్న లేస్తే అంత పచ్చడి ఈరోజు వాళ్ళు తెచ్చుకున్నది ఒక గుడ్డు కారం అంత అన్నం. మరి వాళ్ళు తినడానికి వాళ్ళు తెచ్చుకునేది టైం లేకపోయినప్పుడు పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ కోడిగుడ్లతో సహా ఏ విధంగా వండి పెడతారు? అటు లేనప్పుడు ఇటువంటి పథకాల వల్ల, ప్రభుత్వం పెట్టిన మంచి పథకాల వల్ల మీరు విమర్శించడం ఎంతవరకు సమంజసం? అది ఇంకా ప్రోత్సహించి, నాన్న మీకు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు, మీకు మంచి కోడిగుడ్లు అంటే మంచి బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తున్నప్పుడు మీరు స్కూల్కి పోయి బాగా చదువుకోవాలి అని చెప్పాలి. అంతేగాని కోడిగుడ్డు ఇస్తున్నందువల్ల చదువుతారా? కోడిగుడ్డు అసలు ఇవ్వము, ఏమి చేయము, వస్తే వండి లేకపోతే పోండి అనడానికి ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నాను? మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఒకసారి అది తీసుకున్నానా, అది ఇట్టి చెప్తా అన్నా. మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలని నేను అవి రీల్స్ చూసినప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఆడవాళ్ళు మా మనోభావాలను కూడా మీరు చాలా దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు పద్దాక నైటీలు వేసుకొని 24 గంటలు నైటీల్లో ఉంటే వాళ్ళ మొహం చూడబుద్ది అవుద్దా అనే మాట మాట్లాడి మా ఆడవాళ్ళ మనోభావాలను చాలా దెబ్బతీశారు. మీ మాటలు విని మంచిగా తయారయ్యి ఇట్లా చీరలు కట్టుకొని ఇంట్లో అన్ని పనులు చేయాలని మా లాంటి వాళ్ళందరూ ఇట్లాంటివి కట్టుకుంటే, ఈ విధంగా వంట చేసేటప్పుడు, టీ పెట్టేటప్పుడు, కాఫీలు పెట్టేటప్పుడు, నూనె పదార్థాలు వాడేటప్పుడు, లేకపోతే మామిడి తోరణాలు కట్టుకుంటుంటే పైనుంచి పసుపు కుంకాలన్నీ కూడా అంటి బంగారు లాంటి 50,000 రూపాయల చీరలు ఇట్లా పాడైపోతూ ఉంటే, అదే నైటీ వేసుకుంటే అది ఏమన్నా మరకలు పడినా ఇంకేదన్నా పడినా అవి వాషింగ్కి వేసేసేస్తాం. పనికి రాకపోతే 100 రూపాయలు 200 300 శక్తికి ఉంది ఆ నైటీలు పోతాయి. కానీ ఇంత మంచి చీరలు కట్టుకొని మన పూజల్లో కూర్చొని మనీ చేసుకుంటే ఈ విధంగా పాడైపోతే ఒక్క డ్రై క్లీనింగ్ షాప్కి పోయిన ఇది పోంగొట్టలేమమ్మా అంటే ఇది మొత్తం 50,000 రూపాయల చీర అది పడేసేసి అక్కడ పారేయాలి అంటే ఎంత బాధ వేస్తుంది మాకు. కాబట్టి మీరు అనే ముందు మీ భార్యను అడగండి, ఎందుకు నైటీ వేసుకుంటున్నావు, ఎందుకు నైటీ వేసుకొని తిరుగుతున్నావు, దీనివల్ల లాభాలు ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే నేను బీఈడీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒంగోలులో మీ మీద అభిమానంతో మీకోసం మీ హోటల్ గది ముందు గంట సేపు వెయిట్ చేశాను, మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలని. నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను సార్. ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడే నాకు పెళ్లి చేశారు. కాబట్టి నేను బీఈడీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఒంగోలు వచ్చున్నారంటే మీకోసం నా ఎగ్జామ్స్ అయిపోతాను మిమ్మల్ని కలవడానికి అక్కడికి వచ్చాను. అంత గౌరవం మీ మీద. సో ఎప్పుడైనా కూడా చాణక్యుడు ఒకటే చెప్పాడు, మనం సంపాదించుకోవటం గొప్ప కాదు, దాన్ని నిలుపుకోవటం చాలా గొప్ప. మీరు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు, దాన్ని నిలుపుకోండి. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిల్లల్ని, పసిబిడ్డల్ని, శోభనం పెళ్లి కొడుకులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, వాళ్ళ పిల్లల మనోభావాలు దెబ్బతీస్తే అది చాలా నేరం, చట్టరీత్యా నేరం. ఆడవాళ్ళని కూడా ఇలా నైటీలు వేసుకొని దెబ్బొహాలు వేసుకొని తిరుగుతున్నారంటాం నేరం. మా మనోభావాలను దెబ్బతీయటం నేరం. మాకు తెలియదా మేము తయారై కూర్చోవడానికి? మా ఇంట్లో మా బాధలు, మా పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, వాళ్ళ క్యారేజీలు కట్టాలి, ఇన్ని పనులు చేసుకుంటున్నాం. మేము అందంగా తయారై కూర్చోవడానికి మేమేమన్నా బయట ఆడవాళ్ళు ప్రాస్టిట్యూట్స్ లాగా అందంగా అలంకరించుకొని కూర్చోవడానికి మేమేమన్నా సంసార పక్షంగా ఉండే ఆడవాళ్ళకి ఎట్లా కుదురుద్ది? ఏ విధంగా కుదురుద్ది అందంగా అలంకరించుకొని పొద్దంగా కూర్చోవడానికి? ఆ నైటీలు అంటారే ఫ్రీగా ఉంటుంది, అవి పడేసేయచ్చు, అది పాడైపోతే పడేసేయచ్చు. కానీ ఆ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారు. మీకు ప్రాసలు కలిసి ఉన్నాయని చెప్పి, ప్రాస కలిసి ఉన్నాయని పసిబిడ్డల మీద ప్రాసలతో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకాల మీద, ఇంకే పథకాల మీద మానేయండి. ఇది మీకు చాలా సీరియస్గా ఇప్పుడు ఏదంటున్నారంటే అనటం, నేను అనలేదంటాం, అదంతా క్రియేట్ చేశారు వ్యతిరేకులు, గరికపాటికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు క్రియేట్ చేసిన మాటలు అని చెప్పడం చాలా తప్పు. మీరు దయచేసి ఇది ఖండిస్తున్నాము. మీరు చేసిన పొరపాట్లు సరిదిద్దుకోండి. ఒక సమాజ సేవకురాలుగా ఈ రోజుకి కూడా ఎప్పుడో 1997లోనే రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి జాపకుండా, ఆశించకుండా, ఎక్కడ ఆడపిల్ల ఏ కష్టాల్లో ఉండా నేనున్నాను అంటూ నా ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ సమాజ సేవ చేసే ఒక బాధ్యత గల పౌరురాలుగా మీకు చెప్తున్నాను. ఇది చాలా తప్పు. అహంకారం తగ్గించుకోండి. తలకెక్కిన అహంకారాన్ని కిందకి దించుకొని మీరు మాట్లాడే ప్రతి మాట సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అందుద్ది. ఆ పక్కన ఎవరో చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళందరినీ పట్టుకొని ఒక గదిలో పడేసేసి 4 తన్నండి పట్టుకొని ఆ చప్పట్లు కొట్టే వాళ్ళందరినీ ఎట్లా కొడతారండి? పసిబిడ్డలను పట్టుకొని కోడిగుడ్డు తినడానికి శోభనం పెళ్లి కొడుకు అనే మాటలకి ఎట్లా చప్పట్లు కొడతారు మీరు? మీకు జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? అసలు పసిబిడ్డలను అట్లా మాట్లాడే వ్యక్తుల దగ్గర చప్పట్లు కొట్టేవాళ్ళు ఎట్లా చప్పట్లు కొడతారు? ఎంత అభిమానం ఉంటే మాత్రం చప్పట్లు కొడతారు? ఇప్పుడు నేనంటే సమాజ సేవ చేస్తున్న అభిమానం ఉంటుంది, నేను తప్పు మాట్లాడితే చప్పట్లు కొడతారా? అది ఎక్కడి వరకు సమంజసం? అది ఆ చప్పట్లు కొట్టి ఆ రోజు ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చప్పట్లు కొట్టిన ప్రతి ఒక్కరిని వీడియో తీసి 4 తన్నడి పట్టుకొని ఎట్లా అంటారండి? పసిబిడ్డలను పట్టుకొని వాళ్ళకి ఎంత కష్టం? తల్లిదండ్రులు వాళ్ళని కనమన్నారా? ప్రభుత్వం వాళ్ళకి పథకాలు ఇమ్మన్నదా? ఎవరు కనమన్నారా బిడ్డల్ని? కన్న పాపానికి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు కనటం తప్పు, తల్లిదండ్రులు తప్పు, ప్రభుత్వ పథకాలు చేపట్టిన వాళ్ళకి తప్పు. ఇట్లా మాట్లాడితే మీరు మాట్లాడండి ఫస్ట్.
ప్రభుత్వ పథకాలు చేపట్టే వాళ్ళని మాట్లాడండి. కోడిగుడ్లు ఎందుకు, విద్య నేర్పించండి వాళ్ళకి చెప్పండి. వాళ్ళు జనాల కోసం, వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం రకరకాల పథకాలు ప్రవేశపెడతా ఉంటే మీరెవరు చెప్పడానికి వద్దని? ప్రభుత్వాధికారులే, రాజకీయ నాయకులే పథకాలు ప్రవేశపెడుతున్నారు. తల్లిదండ్రులు తమకు పాపం పొద్దున్న లేస్తే కూలి పనులకు పోయి రైట్. ఇక్కడ మరొక అంశం మనం గమనించాలి అంటే పేదరికంలో ఉన్న విద్యార్థులు ఎందుకు టార్గెట్ చేశారు అనుకోవాలా? లేదు అంటే వాళ్ళని ఈ రకంగా అంటే వాళ్ళ మీద పేద విద్యార్థుల మీద చిన్న చూపు అనుకోవాలా? ఎందుకు ఇక్కడ 2 పాయింట్లు అంటే ఒకటి పేద విద్యార్థులే దీనికి ఎక్కువగా వచ్చేది ప్రభుత్వ బడులకి. 100%. రెండోది వచ్చేసరికి వాళ్ళని వాళ్ళని అవమానించడం. ఇక్కడ శోభనం పెళ్లి కొడుకులు అంటే మీరన్నట్లు ఆ పదాలకి మానసిక అర్థాలు కూడా వాళ్ళకి తెలియని ఆ విద్యార్థులు వాళ్ళు. వాళ్ళు అంతే కదా. ఎక్కడంటే కేవలం టార్గెట్ పేదవాళ్ళేనా గరికపాటి గారికి అనేది ఒక ప్రస్తావన ఆయనకి జ్ఞానం ఎక్కువైపోయిందండి పాపం. గరికపాటి గారికి మాలాంటి వాళ్ళందరూ కూడా అభిమానులుగా మారిపోయి తలకి బాగా ఎక్కిపోయింది ఆయనకి. ఎందుకంటే మనకి ఎంత గౌరవం సమాజంలో అణిగిమణిగి ఉండేవాడే అందరిలోకి గనుడు. మీరు ఎంత గొప్పగా ఎదిగితే అంత అణిగిమణిగి ఉంటేనే మీకు ఇంకా గొప్ప పేరు వస్తుంది. అట్లాంటిది ఏదో నాకు అందరు వింటున్నారు కదా, నా ప్రాసలకు చప్పట్లు కొడుతున్నారు కదా, అక్కడ కూర్చున్న ఆ సభలో కూర్చున్న పెద్ద పెద్ద మహానుభావులు అందరూ ఉంటారు, పెద్ద పెద్ద చదువుకున్న విజ్ఞానవంతులు అందరూ ఉంటారు మీకు చప్పట్లు కొట్టే వాళ్ళల్లో. వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పి అనుకుంటున్నారు. మీరు ఆ చప్పట్లు కొట్టేవాళ్ళు మీ మీద అభిమానంతో కొడుతున్నారేమో కానీ మీరన్న వ్యాఖ్యలు మనస్ఫూర్తిగా వాళ్ళ గుండెల మీద చేసుకుని వాళ్ళు నిజంగా బీదవాళ్ళు అయ్యుండి బీదవాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళైతే ఆ చప్పట్లు కొట్టరు. ఎందుకంటే ఆ పిల్లల మనోభావాలు దెబ్బతీయడానికి ఎవరండి మీరు? అసలు ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఐఎమ్ ఆస్కింగ్. మీరు ఏమన్నా సమాజ సేవ చేస్తున్నారా? మేము ప్రశ్నించే అధికారం మాకుంది. 24 గంటలు 1997 నుంచి ఫోన్ నెంబర్ ఇచ్చి మరి, పేపర్లో ఫోన్ నెంబర్ ఇచ్చి మరి, మీకు ఏ కష్టం ఉన్నా నేను ఉండాలంటూ చెప్పే శ్రీలక్ష్మిరెడ్డి ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. ఈరోజు ప్రశ్నించే అధికారంతో ప్రశ్నిస్తున్నా. ఎట్లా మాట్లాడతారు మీరు? గుడ్డు గురించి మాట్లాడేది ఏంటి అసలు? మీరు మీకు తల మీద బుర్రంతా పాడైపోయినట్టుంది మీకు. అసలు నాకు అర్థం కావటం లేదు. మర్యాదగా క్షమాపణ చెప్పండి. పేద విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసి, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతీస్తే మీలాంటి పెద్ద మనుషులందరూ తప్పకుండా సమాధానం చెప్పాలి దీనికి. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ప్రజలకు మేలు చేసే పథకాల కోసమనే ప్రవేశపెడతారు. దాంట్లో మీరెవరండి తప్పు చెప్పడానికి? మీరేమన్నా రాజకీయ నాయకులా? మీరేమన్నా పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులా? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ తల్లిగా ప్రశ్నిస్తున్న మిమ్మల్ని. ఈ కుటుంబంలో పిల్లల్ని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ చదివించాలంటే ఎంత కష్టం అండి? బిడ్డల్ని చదువులంటే ఎంత కష్టం, ఎంత త్యాగాలు చేస్తే బిడ్డలకు చదువులు వస్తాయి. అట్లాంటిది ఆ తల్లిదండ్రులు కూలి పనుల కోసం పోతూ ఇంట్లో కనీసం వండుకునే టైం కూడా లేకుండా, బిడ్డలకి తిండి కూడా పెట్టుకునే టైం లేకుండా ఉన్నప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ప్రవేశపెట్టి కోడిగుడ్డు మంచి పౌష్టికాహారం ఇస్తున్నప్పుడు ఆ మాటలేంటండి అసహ్యంగా? దానికి చప్పట్లేంటండి అసహ్యంగా? ఆ చప్పట్లు కొట్టేవాడిని మిమ్మల్ని కలిపి ఒక గదిలో పడేసేసి 4 బెల్ట్ దెబ్బలు కొట్టాలండి. నిజంగా చెప్తున్నాను. ఈరోజు పెద్ద చిన్న అని కాదు ఇక్కడ. మీరన్న మాటలు చాలా భయంకరంగా పిల్లల మనోభావాలు దెబ్బతీసేటట్టు మీకు అధికారం లేదు. అదేవిధంగా తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అధికారం మీకు లేదు. ఇంకొకసారి ఎప్పుడైనా ఇటువంటి మాటలు మాట్లాడే ముందు 1కి 10 సార్లు రాసుకొని ఆలోచించుకోండి. బాగా మీకు పండిత పుత్ర పరమసుంఠ అని మీకు పెద్ద సామెత కూడా తెలుసు. మీ అబ్బాయి ఎవరో మా నాన్న అనలేదు చేయలేదు అంటున్నారు. మీరు అనకపోతే ఎందుకు అంటారండి? మీరు అనకపోతే, మీరు ఏమీ అనకపోతే మీ మీద ఎందుకు కామెంట్లు వస్తాయి? ఎందుకు ఈ విమర్శలన్నీ వస్తున్నాయి? అసలు ఇవన్నీ కూడా తప్పులు చేయటం, చేయలేదంటాం, అదంతా మీడియా ప్రచారం చేసిందంటాం. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు. ఇప్పుడు నేను ధైర్యంగా మిమ్మల్ని అరుస్తున్నాను, మిమ్మల్ని కోపడుతున్నాను. నేను అనలేదని ఎట్టంటాను? అన్నాను. నాకు ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. మేము కల్లూరు ఖమ్మం జిల్లా కల్లూరులో ఇంతలా తలకి గెడ్డగట్టున్న ఒక అమ్మాయి బాలకార్మికుల స్కూల్లో చేరి అది ఆపరేషన్ చేయించి డాక్టర్ రాధాకృష్ణ గారి దగ్గర ఆపరేషన్ చేయించి ఆ బిడ్డ ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయి ఆ అమ్మాయి నెంబర్ 1 ఎంబీబీఎస్ అన్నిటి కూడా కలెక్టివ్ డాక్టర్ కావాలని కోరికతో చదువుతున్న బిడ్డల్ని చదివించిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. బాలకార్మికుల స్కూల్లో కోడిగుడ్డు ఒక 2 రూపాయల కోడిగుడ్డు కోసం, ఆ తిండి కోసం ఎంతోమంది పిల్లలు మా ఇంట్లో ఆ యొక్క ప్రొవిజన్ లేదు, ఆ శక్తి సామర్థ్యాలు లేదు, మా అమ్మోళ్ళు పెట్టే ఇది లేదని చాలామంది బిడ్డలు వచ్చి ఆ భోజనాల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా. ఆ భోజనం పేరుతో చదువుకుంటున్నారు. ఆ భోజనం పేరుతో మొదటి నుంచే చదువుకోకపోయినా మిడిల్గా బాలకార్మికుల స్కూల్ అంటే 1వ తరగతి నుంచి ఉండవు. ఎప్పుడైనా సరే పిల్లలు 14 ఏళ్ల లోపు వాళ్ళు చదువు కోసం చేర్చొచ్చు. అంటే విద్యావంతులుగా చేస్తున్నారు. రైట్. ఈ యొక్క వివాదం మొత్తం మీద ఆయనకి వచ్చిన ఈ యొక్క పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలనేది కొంతమంది వాదిస్తున్న వాదనగా మనం చూడొచ్చు. అంటే ఈ మొత్తం మీద అసలు ఇలా వెనక్కి ఇచ్చేయాలంటాము కూడా కరెక్టేనా?
అంటే ఒక్కటండి మనకి ఆ పద్మశ్రీ ఇవ్వటం చేయటం అనేది దిస్ ఇస్ నాట్ నా యొక్క ఇది కాదు. ఆయనకి అవార్డులు వచ్చినా ఇంకేది వచ్చినా మాకు సంబంధం లేదు. నేను అనేది ఏంటంటే దాదాపు 40 సంవత్సరాల నా జీవితంలో 40 సంవత్సరాల నా సామాజిక సేవలో ఎంతోమంది ఆడవాళ్ళు పాపం పొద్దున్న లేస్తే నేను అడిగే పాయింట్ ఒకటే, పొద్దున్న లేస్తే మీరు అనే పాయింట్లు పిచ్చి గుడ్డలు వేసుకుంటారు, నైటీలు వేసుకుంటారు. మీకు ఏం తెలుసండి అసలు? మీకు ఏం తెలుసు? ఆడవాళ్ళ బాధలు ఏం తెలుసు మీకు? ఇంట్లో భర్త ఒక 15,000 ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, నీ జీతం ఎంతయ్యా? ఎంత నీ జీతం? 40,000. 40,000 వస్తాయి. 40,000 తీసుకొచ్చి ఒక భార్యకి ఇస్తే ఆమె ఇల్లు కట్టుకోవాలా, తర్వాత పిల్లలు చదివించుకోవాలా, పిల్లలకి బంగారం ఇప్పుడు ఎంత బంగారం రేట్లు 2 లక్షలు అయిపోతున్నాయి. సో బంగారం కొనాలా, అన్నీ చేసుకోవాలి. ఈ ప్లానింగ్ అనేది చేసుకోవటంలో అందంగా తయారై కూర్చున్న టైం ఎక్కడ ఉంటుందండి? మాకు బాగా తయారై కూర్చోవాలనుకున్నా కూడా మాకు టైం లేదు. ఆ 40,000తో 4 లక్షలు ఎట్ట డెవలప్ చేయాలని ఆలోచనలో ఉంటాం ఆడవాళ్ళం. కాబట్టి పిచ్చి చీరలు కట్టుకొని పిచ్చి నైటీలు వేసుకొని చేసిన కామెంట్ తప్పు. మీరు అది చాలా మనోభావాలు ఇప్పుడే చూపించా. బంగారు లాంటి చీర పాడైపోయింది, మేము మాటలేని చీర కట్టుకొని దేవుడికి పూజ చేద్దామంటే 50,000 రూపాయల చీర నష్టం వచ్చింది. కాబట్టి మీరు పెద్దవాళ్ళు మంచివాళ్ళు కొంచెం ఆలోచించుకొని ఒంటి మీద కొంచెం స్పృహతో మాట్లాడండి. ఆ పద్మశ్రీలు గిద్మశ్రీలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికైనా వస్తాయి. ప్రభుత్వంలో ఎవరికైనా చాలా, నాకు కూడా రాష్ట్రపతి అవార్డు వచ్చింది, ఎన్నో అవార్డులు వస్తాయి అని అవార్డు వచ్చింది కదా అని అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకో వెనక్కి అవార్డులు కూడా తీసుకుంటారు. అది మాత్రం తప్పకుండా జరుగుద్ది ఎవరికైనా కూడా. కాబట్టి ఇది మాత్రం చాలా తప్పు. ఇది చాలా భయంకరమైన తప్పు చేస్తున్నారు మీరు. తల్లిదండ్రుల మనోభావాలు, పిల్లల మనోభావాలు, ప్రభుత్వాధికారుల మనోభావాలు, రాజకీయ నాయకుల మనోభావాలు, ఇందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు మీరు. ఎందుకంటే పథకాలు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. హూ ఆర్ యూ ఆస్కింగ్? మీరు సిటిజన్ అయితే సరిపోద్దా? రాజకీయ నాయకులు ప్రవేశపెడుతున్నారు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమో లేకపోతే ప్రజల మీద ప్రేమతో వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. వాళ్ళని అడగండి. తల్లిదండ్రులు వాళ్ళు కనమన్నారు పిల్లల్ని, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ యొక్క ఇది కోసం తల్లిదండ్రులు పిల్లల్ని కంటున్నారు. వాళ్ళని అడగండి. అంతేగాని పసిపిల్లల మనోభావాలు దెబ్బతీయడానికి మీకు ఏమాత్రం అధికారం లేదు. ఇది మాత్రం క్షమించరాని నేరం. ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇమీడియట్గా ప్రతి ఒక్కరు మహిళా సంఘాలు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దీని మీద స్పందించి ఆ నోటికి ఒకరు ప్లాస్టర్ వేయండి సరిపోద్ది. కొంచెం మాట్లాడే ముందు కాలు జారినా పర్వాలేదు, నోరు జారకూడదు అంటారు ఎవరైనా. మీలాంటి పెద్దలకు చెప్పేవంత నాకు ఒక సొంత తమ్ముళ్ళు, ఒక అన్నలాగా మిమ్మల్ని భావించి వింటుండేవాళ్ళం. కాలు జారినా పర్వాలేదు, నోరు జారకూడదు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎట్లా జారుతారు మీరు నోరు? ఇష్టం వచ్చినట్టు శోభనం పెళ్లి కొడుకుని ఎట్లా మాట్లాడతారు? పిల్లల్ని పట్టుకొని, పసిబిడ్డలను పట్టుకొని, వాళ్ళకి ఆ పదాలకు అర్థం తెలియని పిల్లల్ని పట్టుకొని ఎట్లా మాట్లాడతారు? ఇంకోసారి ఆ పిల్లలు ఎవరైనా అమ్మ కోడిగుడ్డు కోసం పోతున్నామంట మన స్కూల్కి, మనకేం వద్దని చెప్పి వాళ్ళ యొక్క ఎంత మానసికంగా క్షోభకు గురి అవుతారు బీదవాళ్ళు. దిస్ ఈజ్ చాలా ఘోరాతి ఘోరం, చాలా నేరపూరితమైంది. ఇట్స్ ఏ క్రైమ్. రైట్. అసలు ఫైనల్లీ మీరు అసలు ఇలాంటి వ్యక్తుల నుంచి ఆ పదాలకు అర్థాలు తెలియని యొక్క పసిపిల్లల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటున్నారు, ప్రభుత్వాల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటున్నారు. అసలు ఇలాంటి వాళ్ళకి అంటే వాక్చాతుర్యం ఉంది, ఏదైనా మాట్లాడితే సరిపోతుంది కదా, అందరూ కూడా రైట్గానే అర్థం చేసుకుంటారు కదా అని మాట్లాడే వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు ఫైనల్లీ? ఏం లేదండి. ఇక నేను ఒకటే చెప్తున్నా కదా, కాలు జారినా పర్వాలేదు, నోరు జారిన అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏందబ్బా ఇంత ఇట్లా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులని. ఎందుకంటే అంత బాధ. నోరు జారితే ఒక్కసారి వెనక్కి తీసుకోలేనంత తప్పనమాట అది. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోలేరు కదా. శోభనం పెళ్లి కొడుకుని వెనక్కి తీసుకోలేరు, పసిబిడ్డల మీద అన్న మాటలు వెనక్కి తీసుకోలేరు. ఇంత బాధాకరమైన మాటలు మాట్లాడేంత అర్హత లేదు ఆయనకి. హీ ఈజ్ నాట్ డిజర్వ్ దట్. సో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినా, ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నోడైనా, పండిత పుత్రుడని అహంకారంతో తల నెత్తికెక్కిన మహానుభావుడైనా, ఇది మాత్రం మీకు అధికారం లేదు. మీ స్వార్థం కోసం, మీ పేరు కోసం మీరు ప్రవచనాలు చెప్పుకుంటున్నారు. మీ స్వార్థం కోసం మీరు ప్రవచనాలు చెప్పుకుంటున్నారు. మీ మంచి మాటల్లో మంచిని గ్రహించిన మాలాంటి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నాం. కానీ అదే చప్పట్లు మీరు పిచ్చి మాటలు మాట్లాడినా చప్పట్లు కొడుతున్నారే, వాళ్ళని మిమ్మల్ని కలిపి ఎటువంటి శిక్ష విధించినా తప్పులేదు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలో ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఇందులో మేము చప్పట్లు కొట్టొచ్చా లేదా అని ఆలోచన, ఇంగిత జ్ఞానం ఉండే ప్రతి ఒక్కరు అక్కడ కూర్చున్న చాలా పెద్దవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ అది ఆలోచించండి. ఒక మనిషి ఒక మాట చెప్తున్నట్టు చప్పట్లు కొడుతున్నాం అంటే దేనికి కొడుతున్నాం? అది మనం సమర్థించినట్టే కదా. మీరు కూడా పిల్లల్ని కోడిగుడ్డు, శోభనం ఎన్న మాటలన్నీ సమర్థించినట్టే కదా. గరికపాటితో సహా మీరు కూడా సమానంగా శిక్ష అర్హులే కదా మీరు. కాబట్టి ఏదైనా సరే చాలా కష్టం అండి. పాపం ఆడవాళ్ళు 700 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయల కూలి కోసం పొద్దున్నుంచి అంత అన్నం మూట కట్టుకొని పచ్చడి మెతుకులతో తింటూ, తన బిడ్డలు కనీసం న్యూట్రిషన్ ఫుడ్ అయినా మంచిగా పౌష్టికాహారం దొరుకుతుందని ప్రభుత్వ పాఠశాలలు వేసే తల్లిదండ్రులు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకండి. అదేవిధంగా ఆ పిల్లలు మేము బాగు స్కూల్కి, ఎందుకు అందరు మమ్మల్ని అవమానంగా అంటున్నారు, కోడిగుడ్డు కోసం వస్తామంటున్నారని చెప్పని అవమానకరమైన మాటలు భరిస్తే ఆ పిల్లల మనోభావాలు దెబ్బతీసే అధికారం మీకు లేదు. అది శిక్షకి గురి అవుతారు మీరు.
సో మీరు చట్టం తెలుసుకుంటే మీరు శిక్షకి అర్హులు. అదేవిధంగా మీ మాటలకు చప్పట్లు కొట్టిన వాళ్ళు కూడా శిక్షకి అర్హులే. కాబట్టి పిల్లల మనోభావాలు దెబ్బతీయకండి. ఇది ఇది ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూగా తీసుకున్నాను. ఎందుకంటే ఇంకొకసారి ఇప్పుడు మౌనంగా ఉన్నారనుకో, ఇట్లాంటోళ్ళు ఇంకా పేటరేగిపోయి రకరకాల మాటలు మాట్లాడతారు. మా ఆడోళ్ళ మీద, నైటీల మీద మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు ఆ బంగారు లాంటి చీరలు పాడు చేసుకొని మాలాంటి పిచ్చోళ్ళు ఆయన మాటలు నమ్మి ఇట బాగా తయారైపోవాలంటే అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇదైపోతారు. ఆయన మీద అభిమానం ఉండే వాళ్ళందరూ కూడా కోల్పోతారు. చెప్పాను కదా, నేను ఎప్పుడు నిత్య విద్యార్థిని, ఎప్పుడు నేను చదువుకుంటానే ఉంటాను. బీఈడీ చదువుకున్నాను. ఒంగోలు పోయినప్పుడు ఆయన వచ్చున్నాడంటే గంట సేపు బయట నిలబడ్డా ఆయన కోసం చూద్దామని. రాలేదా? అవన్నీ కాదు, ఆయన ఏదో వేరే మీటింగ్కి వెళ్ళిపోయారన్నారు, అది వేరే విషయం. అంత అభిమానం ఉండే వాళ్ళని ఎందుకు మీరు పోగొట్టుకుంటారు? మీ అభిమానాన్ని, మీ అభిమానులు ఎందుకు పోగొట్టుకుంటారు ఈ పిచ్చి మాటలతో? ఏమొస్తుంది? ప్రాస కలుస్తుందని చెప్పి ఇష్టం వచ్చిన భాషలు మాట్లాడితే అది మంచి పద్ధతేనా? ఒక పెద్దగా, ఒక సోదరుడిగా, మీరెంతో గౌరవం ఉన్న ఒక సోదరీమణిగా మిమ్మల్ని ఇంతవరకు మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా నేను అడిగేది ఏంటంటే, మనకి ఈ జనాలందరూ బాగా పొగుడుతున్నారని అహంకారము ఈ తలకెక్కుద్ది. ఈ తలకెక్కినప్పుడు ప్రపంచం అంతా అబ్బా నేను పెద్ద మేధావిని, నేను ఏది మాట్లాడినా చప్పట్లు కొడతారండి. నిజంగానే కొట్టారు. మీరు మాట్లాడడానికి ఇప్పుడు నేను ఆ వీడియోలో వింటున్నా, చప్పట్లు బాగా వినిపిస్తున్నాయి. సో మీరు మంచి మాట్లాడినా కొడుతున్నారు, చెడ్డ మాట్లాడినా కొడుతున్నారు అనుకుంటున్నారేమో. తర్వాత మాలాంటి వాళ్ళు కూడా చూసి ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, ఇందులో తప్పెప్పులు ఏముండే అని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అహంకారాన్ని తగ్గించుకొని ఇక మీదటైనా మంచిగా ఆ పేరుని, సంపాదించుకున్న పేరుని నిలబెట్టుకోండి. చాణక్యుడు మహానుభావుడు చెప్పినట్టు ఏదైనా అధికారం కానీ, హోదా కానీ, మంచి పేరు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. సంపాదించుకున్నది నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అటువంటిది మీరు మంచి పేరు సంపాదించుకొని ఇంత మంచి ప్రవక్త, ఇంత మంచి నాలెడ్జ్ ఉంది, ఇంత సంస్కృతం ఇంత బాగా మీకు వచ్చు అని మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక చిన్న చిన్న ప్రలోభాలకి, చిన్న చిన్న ఇదికి మీరు ఎందుకు ఆ పేరును పోగొట్టుకుంటారో నాకు అర్థం కావటం లేదు. మీరు రీల్స్ చేసే ముందు, మంచి మాటలు చెప్పే ముందు సమాజంలో ఎందుకు 100కి 100% ఆడవాళ్ళు ఎందుకు నైటీలు వేసుకుంటున్నారు, పాపం ఎందుకు వాళ్ళు వాళ్ళకి తయారై ఉండాలని లేదా, వాళ్ళు మంచి బట్టలు కట్టి బీరువాళ్ళ నిండా లక్షల చీరలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు అవన్నీ మూటలు కట్టున్నాయి మా చీరలన్నీ, అవన్నీ కట్టుకొని ఉండాలని లేదా? మాకు తెలీదా మేము ఎట్టుండాలో? మీరు చెప్పాలనా? ఎందుకంటే మాకుండే సమస్యలు మాకుండే బాధలు మాకుంటాయి. మా మనోభావాలు దెబ్బతీసే అర్హత మీకు లేదు. అదేవిధంగా పిల్లల మనోభావాలు తీసే అర్హత మీకు లేదు. సో యు ఆర్ నాట్ డిజర్వ్. పద్మశ్రీకి కూడా మీరు అర్హులు కాదు. అంతే, దట్స్ ఆల్. ఇంకంతకంటే ఏం లేదు నాన్న. రైట్, చూసారు కదా వ్యూర్స్, అది మన శ్రీలక్ష్మి గారు చెప్తున్నారు. సో పిల్లల యొక్క మనోభావాలు దెబ్బతీసే అర్హత మీకు లేదు. అదేవిధంగా పదాలకి అర్థాలు కూడా తెలియని పసి మొక్కల గురించి మీరు మాట్లాడటం అనేది చాలా తప్పు. సారీ చెప్తే ఇందరితో అయిపోతుంది. మరి దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఇది కూడా మీరు శిక్షార్హులు అంటూ కూడా మనతో శ్రీలక్ష్మి రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్ వారు ఖైరతాబాద్ నుంచి హైదరాబాద్.